ఏం లేదండి, రేవంత్ రెడ్డి పాలన ఎందుకు బాగాలేదండి. ఇప్పుడు కేసీఆర్ మొత్తం ఊడ్చేసి ఆ, ఆ, ఊడ్చినాక మొత్తం ఏం పైసలు లేకుండా పెట్టిండు. మరి అవన్నీ మరి సర్దుకోవాలంటే టైం పడుతుంది కదండి. మరి ఒకటి 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 చేస్తున్నాడు. బస్సులు, ఇప్పుడు బస్సుల గురించి ఉన్నోనికి లేనోనికి అని చూడకుండా అందరికి సమానంగా బస్సు ఫ్రీ చేసిండు. కొందరికి లైట్లు, కరెంటు బిల్లు తక్కువ చేసిండు. ఆ మళ్ళీ గ్యాస్ మీద తక్కువ చేసిండు. ఇప్పుడు పేదలకు లాభమే చేకూర్చిండు కదండి. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నష్టం అయితే కాలేదు కదా. నెరవేరుస్తారండి. ఒకటి ఒకటి మెల్లమెల్లగా ఒకటి ఒకటి అన్ని చేస్తాడు రేవంత్ రెడ్డి. తొందరగా చేయాలంటే ఆడ కుప్ప పెట్టింది ఏం లేదు కదా, అంత ఖాళీ చేసి పెట్టిండు కేసీఆర్. చెప్పిండ్రంటే అప్పుడు ఉన్నదేమో అని అప్పటికి తెలియలేదు కాబట్టి తెలిసినాక మళ్ళీ చెప్తున్నాడు కదా. ఇదంతా ఊడ్చేసి ఎత్తేసిర్రు కాబట్టి అది మొత్తం క్యూర్ చేసి ఒకటి 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 మొత్తం 6 గ్యారంటీలు చేస్తాడు. ఒకటి లేకుండా ఒకటి ఊరుకోడు, అన్ని గ్యారంటీలు చేస్తాడు. రైతు రుణమాఫీ అవన్నీ మొత్తం చేస్తా ఉన్నాడు. ఆయన చేయకుండా ఏమున్నాడు. మాట ఇచ్చిండంటే మాట తప్పడు రేవంత్ రెడ్డి. ఇస్తాడు కొంచెం చెయ్యి కుదురుకొని ఇస్తాడు. ఎందుకు ఇయ్యాడు? మాకు నమ్మకం ఉంది ఇస్తాడని, మాకు అందరికి నమ్మకం ఉంది. మేముంటే ఇప్పిస్తాం. ఏం లేదు, ఆగమేం కాదు. తెలంగాణ ఖచ్చితంగా పైకి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది. ఈ రేవంత్ రెడ్డి, కేసీఆర్ అయితే ఏమీ చేయలేదండి. వాళ్ళకే చేసుకున్నాడు అన్ని. నరేంద్ర మోడీ అంటే ఇంకా నరేంద్ర మోడీ ఏముంది, ఆయన పాలన అంతే అండి. ఆయన పాలన ఇక మనం ఏం చెప్పలేము. ఆయన పాలన ఏం బాగలేదండి. ఏం చేసిండు ఆయన? నరేంద్ర మోడీ ఏం చేసిండు చెప్పు? ఏం చేయలేదు. రావాలి, కాంగ్రెసే రావాలి. ఇక్కడ అంతటా కాంగ్రెసే రావాలి. మరి ఇక్కడ ఉన్న పేదోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు, లేనోళ్లకు గ్యాస్ అన్ని చేపియాలని మాకున్నది. మేము మహిళా కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షురాలము కాబట్టి మేము కూడా అన్ని ఇంటింటికి తిరిగి అందరికీ చెప్తాం. కాంగ్రెస్ కి వేయమని చెప్తాము. ప్రతిదీ మేము చేయాలని మేము కూడా నిర్ణయించుకుంటాం. Subscribe us and press the bell icon for more interesting updates.